యా హాయ్ గైస్. ఇప్పుడే కాంతారా మూవీ చూసి వచ్చాను బయటికి. సినిమా నాకు ఎలా అనిపించింది అంటే, సినిమా నాకు నచ్చింది యాక్చువల్గా, బాగుంది. కాంతారా వన్ అంతా కాంతారా లెవెల్లో ఉందా, దీని ముందు వచ్చిన పార్ట్ లెవెల్లో ఉందా అంటే కొద్దిగా తక్కువే ఉంది, కానీ బాగుంది. ఈ లెవెల్లో బాగుంది, ఎందుకంటే ఇది యాక్చువల్గా ప్రీక్వెల్ కాబట్టి దానికి స్టోరీ ఎక్కువ ఉంటుంది, అంటే రాజుల కాలం అది ఇది ఎక్కువ ఉంటుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ రిషబ్ శెట్టి అయితే చావు కొట్టాడు, పర్ఫార్మెన్స్ సూపర్ చేశాడు. క్లైమాక్స్లో అయితే వేరే లెవెల్. ఇంటర్వెల్ బ్లాక్కే సూపర్ ఉంది అనుకుంటే, క్లైమాక్స్ వచ్చేసి ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది సినిమా. అండ్ హీరోయిన్ కూడా బాగుంది, రుక్మిణి వసంత్, చూడటానికి బాగుంది స్క్రీన్ మీద. అండ్ ఆల్సో తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మెయిన్ చాలా ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చారు తనకి యాక్చువల్గా. అండ్ మ్యూజిక్ కూడా, కమింగ్ టు మ్యూజిక్, అజ్నీష్ లోకనాథ్ చాలా బాగా కొట్టాడు మ్యూజిక్, చాలా కొట్టాడు మ్యూజిక్. మధ్య మధ్యలో ఫస్ట్ పార్ట్కి సంబంధించిన మ్యూజిక్ కూడా వస్తూ ఉంటుంది, అది కూడా బాగుంది. అండ్ చాలా బాగుంది సినిమా. డీసెంట్ మూవీ, మంచి సినిమా, బాగుంది. అంతే, ఇదే రివ్యూ. ఏం చెప్తాం. అండ్ సినిమా స్టార్టింగ్లో కొద్దిగా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనేది కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది, సలార్ సినిమాలో అయినట్టు. అది కొద్దిగా క్యాచప్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ తర్వాత నుంచి సినిమా ఒక మంచి పేస్లోనే వెళ్తూ ఉంటుంది. అండ్ ఐ లైక్ ద మూవీ. అదే నా రివ్యూ.